ప్రాచీన, ఆధునిక మత చరిత్రను మానవ పరిణామ శాస్త్రంతో తులనాత్మకంగా అధ్యయనం చేస్తే మతానికి సంబంధించిన భావన మానవునితోనే పుట్టిందని తెలుస్తుంది. ఈ మత సంబంధ భావన మొదట్లో భయం, సంభ్రమాల రూపంలో వ్యక్తమై జంతువులను, వృక్షాలను, ప్రకృతి శక్తులను పూజించటానికి దారితీసింది. రాను రాను ఇవన్నీ సాధారణ పూజా రూపాలుగా, కర్మకాండలుగా రూపాంతరం చెందాయి. ప్రకృతిని, వివిధ రూపాలలో అగ్నిని, చనిపోయిన వారిని పూజించటం జరిగేది. మానవ జాతి చరిత్రలోని అతి ప్రాచీన కాలంలో ఇటువంటి పూజా విధానమే ప్రబలంగా ఉండేది. తరువాత భగవంతుణ్ణి మానవ రూపంలో భావించే పద్ధతి ప్రారంభమైంది. మానవాకార భావనను మానవుని ఊహాకల్పనలు మరింత బలపరిచి మామూలు మానవుని కన్నా ఎక్కువ శక్తులు ఉన్నవని నిర్ధారించి చెప్పటానికి ఆ దేవతలకు అదనంగా చేతులు, తలలు, ఉన్నతమైన విగ్రహం లాంటి వివిధ లక్షణాలను జోడించటం జరిగింది. ఆకాంక్ష అదే, మానవ ఉద్రేకాల వ్యక్తీకరణ అదే, కానీ మారింది పూజా వస్తువు మాత్రమే. ప్రాచీనమైన దాని స్థానంలో మరొకటి వచ్చి నిలిచింది.